హాయ్ అండి అందరికీ. పలావు ఎలా తయారు చేద్దామో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని సరిపోయేంత, ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. అవి వేగాక ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అవి కూడా వేగాక టమాటా, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి సరిపోయేంత. తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర సరిపోయేంత వేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ పోసుకోవాలి. సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఎసరు తెరిలింది. ఆ తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని బాగా తిప్పుకోవాలి. అన్నం అయ్యేలోపు కర్రీ చూద్దాం. మటన్ కుక్కర్లో పెట్టాను. మటన్ మామూలుగా గిన్నెలో అయితే ఉడకదని కుక్కర్లో పెట్టాను. అయిపోయింది. అన్నం కూడా అయిపోయింది. పులావ్ రైస్ అయిపోయింది. నేను కొంచెం మెత్తగానే చేస్తాను, ఎందుకంటే పిల్లలకి తినడానికి బాగుంటుందని. కొంతమంది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.